మాజీ మావోయిస్ట్ అంటూ దేవేంద్రచారి లొంగిపోవడానికి వచ్చారు. ఇక 12 ఏళ్ల క్రితం మావోయిస్ట్ పార్టీలో చేరానంటూ కూడా దేవేంద్ర అన్నారు. 4 ఏళ్ల క్రితం ఎదురుకాల్పుల్లో గాయపడి అడవి నుండి బయటకు వచ్చారంటూ కూడా తెలియజేశారు. లిస్టులో పేరు లేదంటూ కూడా విచారణ కోసం హైదరాబాద్కు పంపించారు పోలీసులు. ఇక దేవేంద్ర స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఉకల్లో చెందినటువంటి వారిగా వెల్లడించారు పోలీసులు. అక్కడ రిక్రూట్మెంట్కు నాకు ఒక 5-6 నెలలు ఆపరేషన్ పెట్టింది పార్టీ కూడా. అంటే పార్టీ తర్వాత మళ్ళీ ఏం చేసినామంటే తర్వాత మళ్ళీ పార్టీ ఎలా చేస్తుంది ఎంత సిద్ధాంతాలు ఎలా ఉంటుందని చెప్పేసి పార్టీ కూడా కొన్ని చర్యలు స్టిక్ చర్యలు చేసి వాళ్ళతో ఆదివాసులు ఎలా పెడితే ఎట్లా పెట్టినా తిన్నా ఎట్లా ఉండాలన్నా ఉన్నా అన్నిటికీ తట్టుకున్నాడు. వానకు ఎండకు కష్టం మట్టి మోసి కుప్పలు కొట్టి అన్నీ చేసిన ఆదివాసీ లోపల ప్రతి ఒక్కరికి సమస్య ఉన్న సమస్యలు అన్నీ చేసుకున్నాడు. పార్టీ నాకు రికమెండ్ చేసింది. డైరెక్ట్ నన్ను సుగ్రీవ్ వాళ్ళు వెళ్ళినటువంటి కిరణ్ వాళ్ళు చేయడం జరిగింది. చేసినాక అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు తెలంగాణ ఉండడం జరిగింది. ఆ తర్వాత అరభూషణ్ ఇట్లా వాళ్ళు డైరెక్ట్ అక్కడికి కరకట్టకు తీసుకెళ్ళి అక్కడ క్యాంపు పెట్టి అక్కడ పేపర్స్ తయారుగా చేయడం టెక్నికల్ కమిషన్ నాకు బాధ్యత పడుతుంది. అది చేసాను. ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను అక్కడ అమ్మాయిని చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పోవాలన్నా రావాలన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక సమస్యల వల్ల ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా మంచి పని చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఇక నేను కూడా ఎన్ని రోజులున్నా ఇబ్బంది కదా అని చెప్పేసి మనం సీఏ గారు కూడా వీళ్ళంతా మంచి సాయం చెప్తున్నారు కాబట్టి జనజీవన ముఖ్యమంత్రి కలిపితే మంచిగా చూసుకుంటాం కుటుంబం ప్రాబ్లమ్స్ లేదని చెప్పారు కాబట్టి దాన్ని బట్టి నేను